కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. సర్వోన్నతుని దయలో కృప పొంది, సర్వోన్నతుని దయలో కృప పొంది, దీనురాలు మరియా ధన్యురాలాయే. దీనురాలు మరియా ధన్యురాలాయే. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. యేసయ్యా స్తోత్రములు. ఈ పాట విన్న వారందరినీ దర్శించండి. నీ కృపలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించినట్లు సహాయం చేయండి. కృపలో అందరి అవసరములు తీర్చండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన దినాలన్నిటిలో ప్రభువు మనలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది. కనుక ఆత్మీయులారా, సిద్ధపడి ప్రభు సన్నిధానాన నిలబడాలని, వేగిరమే ప్రభు మందిరానికి రావాలని ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సంతోషం. మనం వినబోచున్న వర్తమానాలు, ధ్యానించిన చదవలసిన వాక్య పఠనాలు మీకు ముందుగానే పంపించబడుచున్నందులకు ప్రభువును స్తుతిస్తున్నాను. సంతోషం. ఈరోజు దేవుని వాక్యములో నుంచి లేవియాకాండం 4వ అధ్యాయము 22 నుండి 35 వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోచును. ఎవడైనను 32 ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం.
ఈ వాక్యం మా అందరి హృదయాలలో ఫలభరితం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మేలుతో మమ్ములను నింపండి. పరిశుద్ధపరిచి సంపూర్ణమైన కృపతో మమ్ములను నింపమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ అధ్యాయం అంతయు కూడా పాప పరిహారార్థ బలిని గూర్చి వివరించడం జరిగింది. ఈ పాప పరిహారార్థ బలి ఎవరికి అంటే, ప్రియులారా, మరి దేవుని యాజకులలో నాయకునిగా ఉండిన వ్యక్తి ఎవరైనా తప్పిదం చేసిన ఎడల తన కొరకై అర్పించుకున్న బలియే పాప పరిహారార్థ బలి. గడిచిన దినాన మనం ఇదే విషయాలు కొన్ని విన్నాం. మరియు మాటను మీ ఎదుట నేను ఉంచుటకు ఇష్టపడుతున్నాను. సంతోషం. ప్రియులారా, మరి ఒక మనుషుడు తప్పిదం చేసినప్పుడు తను పరిహారము నొందుటకు తనకు దొరికిన అవకాశాన్ని బట్టి పరిహారాన్ని వెతుకుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్గా మనం వాక్యాన్ని చూచినప్పుడు ఎవరు కనిపిస్తారంటే ఆదాము హవ్వల విషయంలో తామే కదా దోషం చేసింది, తామే కదా అపరాధులైంది. తినకూడదు అని చెప్పిన ఆ ఆజ్ఞను వాళ్ళు దాటిపోవడం, అవిధేయత చూపడం, దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం, ఇదే వారి జీవితంలో దొర్లిన తప్పిదం. అయితే పిల్లరా, ఈ తప్పిదం విషయంలో వారు అపరాధులయ్యారు అన్న సంగతి ఎవరో చెప్పలేదు, వాళ్ళే గ్రహించారు. అర్థమవుతున్నది కదా? మీ ఒంటి మీద వస్త్రాలు లేవని ఎవరైనా చెప్పారా వారికి? లేదు. ఆదాముకి హవ్వకు ఆదామే చెప్పుకున్నారు. దేవుని స్వరాన్ని వినగానే వాళ్ళు చెట్టుచాటునకు వెళ్ళి దాగుకున్నారు. వినాలి, వీరు చెట్టు చాటునకు వెళ్ళి దాగుకొనక మునిపే వీరు కచ్చడపు ఆకులతో తమ దిశముల కనపడకుండానట్లుగా కట్టుకున్నారు. అంటే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, ఆదాము ఏదేను తోటలో ఒక యాజకుడు అనుకుందాం, పొరపాటు చేశాడు. ఈ పొరపాటుకు ఫలంగా తాను ఆ నీతిమంతుడిగా అగుట కొరకు తను కొన్ని ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. కానీ ఆ పాప పరిహారార్థపు బలి వలె తన దోషం అనేది కప్పబడుతుందే తప్ప కడగబడలేదు. కప్పబడడం వేరు, కడగబడడం వేరు. కప్పబడడం అంటే ఎవరికి కనిపించకుండా ఉంది, కడగబడడం అంటే అసలు లేకుండా పోయింది. పాత నిబంధన బలులు కప్పబడుట, నూతన నిబంధన క్రీస్తు బలియాగం కడగబడుట. ఆత్మీయులారా, మరి నీవు కడగబడుటలోనున్నావా, కప్పబడుటలోనున్నావా? నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను. అయితే ఇప్పుడు ఆదాము ఏం చేశారు? తన దోషముల నుండి నివృత్తి పొందుటకు గాను, విడుదల విమోచనము కలిగి ఉండుటకు గాను తాను చేసిన పనేమో, ప్రియులారా, తాను చేసిన పని కచ్చడపు ఆకులను తెచ్చుకుని వస్త్రాలుగా దిశములను చుట్టుకున్నారు. అయినను ఈ క్రియ ఆదాము ఎదుట హవ్వ ఎదుట ఆదాము నిలవబడడానికి పనికొచ్చాయి, కానీ దేవుని ఎదుట నిలవడానికి ఆ వస్త్రాలు
సరిపోలేదు. ప్రియులారా, ఈరోజు మానవులుగా మన జీవితంలో కూడా మన సొంత ప్రయత్నాలు కొన్ని చేసి ఎలాగనైనా అపరాధ భావాల నుండి విడుదల పొందాలని శతవిధాలుగా మనము ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మనము సొంత పనులు ఎన్ని చేసినా క్రీస్తు రక్తముతో కడగబడకపోతే అవి అన్నీ కప్పబడినట్టు. నీతి పనులు ఎన్నో చేయొచ్చు, మంచి పనులు ఎన్నో చేయొచ్చు. అయితే పిల్లరా, ఒక వ్యక్తి మంచి పని చేసినంత మాత్రాన నీతిమంతుడు కాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు సంపూర్ణ విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. చేసిన పనిని బట్టి నీతిమంతులైతే లోకంలో ఎంతోమంది మానవతా దృక్పథంతో ఎన్నో పనులు చేస్తున్నారు, వారిని మనం అభినందించాలి. అయితే యేసునందు నిలుచుటకైన నీతి సరిపోదు. అది ఇప్పుడు ఆదాము హవ్వలు తయారు చేసుకున్న వస్త్రాలు ఒకరెదుట ఒకరు నిలవబడడానికి సరిపోయినాయి. దేవుని ఎదుట నిలవబడడానికి ఆ వస్త్రాలు సరిపోలేదు. కనుక దేవాది దేవుడు ఒక జంతువుని వధించి పశు చర్మంతో వస్త్రాలు తయారు చేసి వారికి ఇచ్చారు. అప్పుడు పిల్లరా, వారు దేవుని ఎదుట నిలవబడడానికి ఆ వస్త్రాలు సరిపోయినాయి. అయితే ప్రభు వారిని ఏదెనులో ఉంచలేదు. జాగ్రత్తగా వారిని ఏదేను వనముల నుండి బయటికి పంపేశారు. పాప పరిహారార్థ బలి. ఒక మనుషుడు పాపం చేసినప్పుడు పరిహారం ముందుకే చేసేది. తన వంతు తాను ఏదైనా చెయ్యాలనుకుంటాడు. ఒక వ్యక్తి తన జీవితంలో తప్పిదం పొరపాటు దొరికినప్పుడు ఏదైనా చేసి ఆ పాపము నుండి విడుదల పొందాలని చూస్తాడు. ఆదాములాగానే మిగిలిపోతాడు. కనుక ఈరోజు మన జీవితంలో కూడా పాటలు పాడవచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, కొన్నిసార్లు వాక్యం కూడా చెప్పవచ్చు, కొన్నిసార్లు పరిచర్య చేస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు 4 మంచి మాటలు ఎవరికైనా చెప్తూ ఉండొచ్చు, మరికొన్ని పర్యాయాలు మనకు కలిగిన దానిలో ఏదైనా సాయం చేసి, ఇవన్నీ మంచిదే కాదంటలేదు పిల్లలు. అయితే ఈ నీతి దేవుని ఎదుట నిలవబడడానికి సరిపోదు. అది మనకు కావాలంటే యేసు రక్తంలో మనం కడగబడాలి. యేసునందైన విశ్వాసం కావాలి. యేసునందైన నిరీక్షణతో కూడిన జీవితం మనకు ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనలో ఉంటాయో నిశ్చయంగా దేవుడు తన కృపను వెల్లడిపరిచి నూతన కార్యాలు జరిగిస్తారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. దినచర్యలు తోడై ఉండమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.